కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లిపాయలు కోయకుండానే మార్కెట్లో ధరలు వింటుంటే కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా టమాటా ఏకంగా సెంచరీ దాటింది. రోజు రోజుకు పెరుగుతున్న కూరగాయల రేట్లు చూసి వాటిని కొనాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టొమాటో సెంచరీ దాటి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో టమాటా దిగుబడి తగ్గి అమాంతం రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కేజీ 60 రూపాయలు ఉన్న టమాటా రీటైల్ మార్కెట్లో 100 దాటింది. ఒక్క టొమాటోనే కాకుండా దాదాపు అన్ని కూరగాయలు 100కు చేరువలో ఉన్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్యులకు నిజంగానే చుక్కలు చూపిస్తున్నాయి. కొనాలంటేనే అందరూ భయపడే రేంజ్లో పెరిగిపోయాయి. కారణం ఏంటంటారు? అప్డేట్స్ ఏంటి? సునీత, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పాలి. సామాన్యులు కూరగాయలు కొనాలంటే కూడా జంకుతున్న పరిస్థితి నెలకొంది. ఇక టమాటానైతే సెంచరీ దాటిందని కూడా చెప్పాలి. నెలన్నర క్రితము 20 నుంచి 30 రూపాయలకు కిలో టమాటా ధర పలికితే అయితే ఇప్పుడు 100కు చేరువైంది. ప్రస్తుతం రైతు బజార్లు హోల్సేల్ మార్కెట్ లో 60 నుంచి 80 ఉండగా రిటైల్ మార్కెట్ లో 100కు చేరువైందని కూడా చెప్పాలి. డిమాండ్ కు సరిపడా టమాటా రాకపోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో ధరలు అమాంతంగా పెరిగాయని కూడా వ్యాపారులు చెప్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో టమాటా ధరలు తగ్గి వేసవిలో పెరుగుతాయి. అయితే వర్ష ప్రభావంతో ప్రస్తుతం ధరలు పెరిగాయని, కొత్త పంట వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. 100 దాటే అవకాశం ఉందని కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిందని చెప్పాలి. ఉల్లి ధర సైతము భారీగా పెరిగింది. రైతు బజార్లలో కిలో 50 చొప్పున విక్రయిస్తుండగా బయట మాత్రం 60 నుంచి 70కి పైగానే అమ్ముతున్న పరిస్థితి నెలకొన్నది. ఇక రిటైల్ మార్కెట్ లో బెండకాయ 70 రూపాయలు, బీన్స్ 100 రూపాయలు, దొండకాయ 60 రూపాయలు, క్యాప్సికం 80 రూపాయలు, బీరకాయ 70 రూపాయలు, చిక్కుడుకాయ 60 రూపాయలు, క్యాప్సికం 50 చొప్పున కూడా విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్ లో అయితే కొన్ని చోట్ల అధిక ధరలకు కూడా అటు ధరలు విక్రయిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఇటీవల కురిసిన అటు తెలుగు రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలకు లక్షలాది ఎకరాల్లో కూడా పంట నష్టం వాటిల్లింది. ఇక కొత్త పంట వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక దీంతో పెరిగిన ధరలతో అటు సామాన్యులు మాత్రము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని కూడా చెప్పాలి. రైట్ మహేష్, థ్యాంక్ యూ.